హైదరాబాద్ నాగూర్లో ఉంటాను. ఒక 15 సంవత్సరాల నుంచి ఐటీ జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండమాట. సో సాఫ్ట్వేర్ చేస్తున్న క్రమంలో నా జీతం వచ్చి ఒక 2 lakhs ఉండేది ఇండియాలో. సో ఇండియాలో 2 lakhs ఉన్న టైంలో యాక్చువల్లీ నాకు ఒక 15 సంవత్సరాల నుంచి గ్యాస్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉండేది. ఎందుకంటే పొద్దున ఆఫీస్ లాగిన్ 10 గంటలకు లాగిన్ అయితే నైట్ 12 ఒకటి అయ్యేదండి. ఎందుకంటే అది జాబ్ ఎలా ఉంటుందంటే యూఎస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో పని చేయాల్సి ఉంటుంది కాబట్టి లేట్ నైట్ ఎక్కువ వెళ్ళుకొని వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అట్లాంటి టైంలో పొద్దున లాగిన్ అయితే నైట్ అనేది మన చేతిలో ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్కు లేదంటే ఆ టైంకి తినకపోవడము టైంకి పడుకోకపోవడం వల్ల బాడీలో చాలా బాగా గ్యాస్ ప్రాబ్లం వచ్చేది, చాలా అసిడిటీ ఎక్కువ వచ్చేది అనమాట. అట్లాంటి క్రమంలో నాకు దీంట్లో వెస్టీజ్ ఒక కంపెనీ ఉంటుంది, దీంట్లో ఒక ఆయిల్ ఉంటుంది, ఒక టూత్ పేస్ట్ వాడని చెప్పేసి మా అబ్బాయి ఎవరైతే బాల వెంకటేశ్వర ఉన్నారో ఆయన తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగిందన్నమాట. నాకు ఇచ్చిన తర్వాత ఆయన చెప్పిన సార్ చెప్పినట్టు ఇది వాడాలంటే వేరే ఏది వాడకూడదు, ఈ ఆయిల్ వాడటం ఈ ఆయిల్ మాత్రమే వాడాలి, ఈ టీ పొడి వాడబట్టి ఈ టీ పొడి మాత్రమే వాడాలని చెప్పారన్నమాట. సరే అని చెప్పేసి ఒక 15 రోజులు వాడిన తర్వాత నేను ఏదో స్ట్రగుల్ అవుతున్నా 10 సంవత్సరాల నుంచి గ్యాస్ ప్రాబ్లమ్ స్ట్రగుల్ అవుతున్నాయి కదా, ఆ ప్రాబ్లం అనేది రిలీఫ్ వచ్చింది పోయిందన్నమాట. పోయిన తర్వాత కంపెనీకి వచ్చి అదే నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో వంట చేసేటప్పుడు ఆయిల్ వేస్తారు, చిన్నప్పటి నుంచి టీ తాగి అలవాటు ఉంది కదా, ప్రాబ్లం పెరిగిందే కానీ తగ్గలేదు కదా. జస్ట్ ఈ టీ పొడి ఆయిల్ ఎలా పనిచేస్తున్న బాడీ మీద అని చెప్పేసి కంపెనీ ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ అని తెలుసుకున్నాను సార్. తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది కదా కంపెనీ అనేది వెస్టీజ్ అనే కంపెనీ చాలా మంచి కంపెనీ, నా అభినయ్ ఎవరైతే నన్ను జాయిన్ చేస్తున్నారో సొంత భావం అన్నమాట. సో ఈ కంపెనీ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ దేంట్లో ఉంటుంది, ఒక స్టడీ మీ యొక్క ఆలోచన బట్టి చెప్పేసి అంటే ఒక 2 days 3 days స్టడీ చేసిన కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని గురించి అని చెప్పేసి దీంట్లో కెరీర్ ఉంటుందా లేదా ఒకసారి స్టడీ అని చెప్పింది అనమాట. నాకు అర్థమైంది కదా ఒక బెస్ట్ ఆపర్చునిటీ భూమి మీద ఇంతకంటే మంచి ఆపర్చునిటీ లేదని చెప్పేసి స్టడీ డిసైడ్ అయిన తర్వాత నేను స్టార్ట్ అయిన తర్వాత నేను నాకున్న ఫ్రీ టైంలోనే శనివారం ఆధారం ఏదైతే నాకు ఫ్రీ ఉంటుందో ఆ టైంలో చేసుకోవడం వల్ల ఒక 2-4 months లోపల బ్రాంజ్ అయ్యి 7,500 డిస్కౌంట్ జరిగిందన్నమాట. కంపెనీ ఏదైతే నేను కంపెనీ పనిచేస్తాను సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళని చెప్పి అమెరికాకి వెళ్ళిపోయేసారు, అక్కడ మనం పనిచేస్తాను కనుక నాకు ఒక 8 సంవత్సరాలు ఉండే అవకాశం ఇస్తున్నామని చెప్పేసి కంపెనీ నాకు అవకాశం ఇచ్చిందన్నమాట. సో ఎవరికైనా సరే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ప్రతి ఒక్కరు కూడా అమెరికా అనేది ఒక డ్రీమ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలి, ఫ్యామిలీ అక్కడ తీసుకెళ్ళాలని చెప్పేసి ఒక ఇది ఉంటుంది అనమాట. అలాంటి అవకాశం నాకు వచ్చినప్పుడు జస్ట్ నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇక్కడ అవుట్ టీమ్ తయారవుతుంది కానీ అక్కడ నాకు ఇన్కమ్ చాలా బాగుంటుంది చెప్పేసి అక్కడ వెళ్ళడం జరిగిందన్నమాట. జరిగిన తర్వాత స్టూడెంట్ లీడర్స్ చెప్తున్నదంటే ఒక మంచి ఎక్స్పెక్ట్ చేసుకో 10 minutes వినండి. సో నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి వెస్టీజ్ అనే గురించి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ తెలుసుకుని ఇండియాలో తక్కువ కానీ ఎస్పెషల్లీ నేను యూఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ జనాలు ఏవైతే 100కి 90 మంది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ చేయడం జరుగుతుందన్నమాట అక్కడ. సో నాకు అర్థమైంది ఓకే ఫ్యూచర్లో ఎందుకు మనకి అమెరికా కానీ లేదంటే ఆస్ట్రేలియా కానీ ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి యూకే కానీ యూసీ కానీ మన కంట్రీస్ అన్నీ కూడా ఆరోగ్యపరంగా చాలా బాగున్నాయి కంట్రీస్, ప్లస్ ఆర్థికంగా కూడా మనకంటే కూడా బెటర్ పొజిషన్ ఉన్నారు రైట్. సో ఎందుకంటే అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో వాళ్ళు జాబ్ చేయడం వల్ల అదే బిజినెస్ చేయడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇన్కమ్ కూడా చాలా బాగుంది రైట్. అది నాకు అర్థమైంది ఓకే ఫ్యూచర్లో మనకి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది చాలా భూమిలో ఉంటుంది అని చెప్పేసి నాకు ఒక మంచి అర్థమైన తర్వాత ఇంకా స్టడీ చేసి నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ అమెరికా పాపులేషన్ అనేది 33 కోట్లు మాత్రమే. 33 కోట్ల జనాభా ఉన్న దగ్గర అక్కడ టర్న్ ఓవర్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ టర్న్ ఓవర్ 2 lakhs crores అండి, 2 లక్షల కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది మనకి సంవత్సరానికి. మన ఇండియా పాపులేషన్ ఎంత అండి జస్ట్ 145 crores మాత్రమే. 145 crores లో ఎంత టర్న్ ఓవర్ అవుతుంది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో 5,000 crores మాత్రమే అవుతుంది. అంటే 8,000 5,000 crores మనకి వెస్టీజ్ ఉందన్నమాట. సో మార్కెట్లో కానీ ప్రతి ఒక్కరు పొద్దున్న చూస్తున్నాం కదా ఈరోజు టీవీలో జాబ్స్ అనేవి కూడా లేఆఫ్స్ అయిపోతున్నాయి. పెద్ద కంపెనీస్ మైక్రోసాఫ్ట్ అయితే ఐబీఎం అయితే ఇంకొక ప్రతి ఒక్కరు కూడా జాబ్స్ అనేవి పోతున్నాయి. ఈ విషయంలో ఆల్రెడీ నేను 2 years బ్యాక్ గమనించాను. సో రాబోయేదంతా గడ్డు కాలం ఉంటుంది జాబ్ వ్యవస్థలు అని చెప్పేసి నాకు లాస్ట్ నేను ఉండేది అక్కడ ఏంటంటే నార్త్ అమెరికాలో ఉండేవాడిని. వాళ్ళు ఏం చెప్పారంటే నీకు టెక్సాస్లో నీకు జాబ్ ఇస్తాము, కన్ఫర్మేషన్ అంటే జస్ట్ పర్మనెంట్ ఇస్తాము, అక్కడ $12,000 నాకు డిసైడ్ జరిగిందంట. అంటే $12,000 అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఒక 10 లక్షల రూపాయలు అండి. సో ఆ 10 లక్షల రూపాయలు కూడా వద్దనుకో ఎందుకు వచ్చిందంటే నేను ఒక్కనే జాబ్ చేస్తాను, నా మెసేజ్ సింగిల్ మాత్రమే ఉంటుంది, అవి ఏం పని చేయదు. రేపు పొద్దున జాబ్ కనుక లేకుంటే కనుక నా ఫ్యామిలీ ఒక 10 lakhs వదులుకుంటుంది. ఎందుకంటే రేపు పొద్దున జాబ్ లేని పరిస్థితులు ఉంటుందంటే నేను ఫ్యాకల్టీ చేసుకుంటే 30-40,000 కంటే ఎక్కువ రాదు రైట్ అండి. సో ఈ రోజు నేను ఇండియాలో ఉన్నప్పుడు 2 lakhs సంపాదించుకోవటం 30,000 సరిపోతుందండి, కానీ లేదా ఖర్చులు కానీ అవుతుందా? ఇవన్నీ డిసైడ్ అయినా లాస్ట్ ఇయర్ ఆగస్టు ఇండియా రావడం జరిగింది. వచ్చిన తర్వాత నాకున్న టైంలోనే ఇండియాకి వచ్చిన తర్వాత నేను ఆఫీస్ లాగిన్ అవుతాను, నైట్ 10 గంటలకు ఆఫీస్ లాగౌట్ అయిపోతాను. ఈ 12 గంటల లోపల ఏదైతే టైం ఉంటుందో 2-3 hours నాకు ఏదైతే ఉంటుందో ఆ 2-3 hours నేను కానీ భార్య కానీ పోయి ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు హోమ్ మీటింగ్ చేయడం వల్ల ఈరోజు మంచి డిన్నర్ అయింది.
రైట్. సో నాకేంటి ఈ రోజు ఇంచుమించు ఒక 35 ఎంప్లాయీస్ ఐటీ ఎంప్లాయీస్ పనిచేస్తారండి. సో ఐటీ ఎంప్లాయీస్ పనిచేస్తారంటే సార్ నాకు ఎందుకు పనిచేస్తారు కనీసం ఒక 7-8 lakhs per month తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? జాబ్ వ్యవస్థ అనేది ఇంతకు ముందు కరోనా కంటే ముందు జాబ్ అంటే చాలా హ్యాపీ బతికేయచ్చు లైఫ్ అనేది అనుకున్న వాళ్ళు, కరోనా తర్వాత లైఫ్ చాలా మారిపోయింది. రైట్. ఇది ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అయితే రేపు పొద్దున జరుగుతుంది ఏమన్నా అయితే కానీ ఫ్యామిలీ ప్రాబ్లం అయితే ప్రతి ఒక్కరు ఆలోచన వస్తుంది స్టార్ట్ అయింది. కాబట్టి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇంకో సెకండ్ ఇన్కమ్ చూస్తున్నమాట. ఇదే చెప్పండి జరగాలి చెప్పిన తారైంది. ఈ రోజు నాకు హైయెస్ట్ వచ్చేసి 37,980 రూపీస్ వచ్చిందండి. నేను గోల్డ్ చిన్న పొజిషన్గా ఉన్నమాట. నెక్స్ట్ ఒక 2-3 months లో స్టాక్ ఎలిజిబుల్ అవుతాను. ఇంకో లైన్ కూడా నాకు ఆల్మోస్ట్ ఎలుగు తగలబోతుంది. 50,000 వస్తుంది. నాకు ఈ రోజు నా కింద ఒక 20 members కి జస్ట్ 500 నుంచి ఒక 50 రూపాయలు చెక్ జరుగుతుంది. వాళ్ళతో పాటు ఎంకరేజ్ చేసుకుంటూ టీమ్ బిల్డ్ చేసుకుంటూ మందికి వెళ్తుంది అనమాట. సార్ ఒకటి ఇక్కడ చెప్తున్నాం కదా, భూమి మీద ఏదైనా మంచి అవకాశం ఏమైనా ఉందంటే చెప్తున్నాం కదా సార్, ఒక వెస్టేజ్ మాత్రమే ప్లీజ్ చెప్తున్నాను సార్. నేను చెప్తాను కదా, నాకున్న పాస్పోర్ట్ ప్రకారము మన భూమి మీద 185 కంట్రీలో 170 కంట్రీలో పోయి జాబ్ చేసుకునే అవకాశం నాకు ఉంది. అయినా సరే ఉద్దానికి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకి వెస్టేజ్ అనే కంపెనీ ఏదైతే ఉంటుందో ఇక్కడ అన్ని విధాల బెనిఫిట్ ఉంది. లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది, ఆరోగ్యపరంగా ఉంటుంది. సో అన్ని విధాలు మనం ఫేస్ చేసే గుణం ఉంది కాబట్టి ఇది పట్టుకొని చేయడం జరుగుతుంది అనమాట. మంచి వస్తుంది అంతే కదండి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అగ్రి పరంగా చాలా బాగున్నాయి, పర్సనల్ కేర్ పరంగా చాలా బాగున్నాయి, అన్ని విధాలు. ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ అండి, మీరు యానం తెలుసా అండి మీకు? ఆంధ్రప్రదేశ్ కదా, యానంలో జస్ట్ ఒక 4 ఎకరాలకి మనకి పొలం ఇప్పించిన అగ్రి ఇప్పించినప్పుడు చాలా బాగా వచ్చింది సార్కి. అయితే జస్ట్ రివ్యూ కోసం పోయిన టైంలో సార్ ఏమంటే, సార్ నాకు అగ్రి చాలా బాగా వచ్చిందండి, నేను ఇట్లా చెప్పే క్రమంలో మనకి ఆరోగ్యపరంగా కూడా మనకి బాగుంటాయి ప్రొడక్ట్స్ అని చెప్పడం జరిగింది. వాళ్ళ పాపకి జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయిపోయింది, బీటెక్ జాయిన్ అయిపోతుంది. ఆ పాపకి పీసీఓడి ప్రాబ్లం అండి. పీసీఓడి ప్రాబ్లం జస్ట్ 4-5 months కోసం ప్రాబ్లం వాళ్ళకి మంత్లీ వచ్చేదంట. అలాంటి ప్రాబ్లంలో వాళ్ళ డాడీ అక్కడ మనకి కాకినాడ కానీ రాజమండ్రి హాస్పిటల్ చూపించుకుంటాడు 2-3 lakhs అని చెప్పిస్తున్నాడు. జస్ట్ ఇక్కడ మన డాక్టర్ వరలక్ష్మి మేడం కాన్ఫరెన్స్ తీసుకొని పాపకి వాళ్ళ ప్రాబ్లం ఏదైతే చేసి సప్లిమెంట్ ఇప్పడం వల్ల జస్ట్ 1 month వాడిందండి. 1 month వాడితే లాస్ట్ మళ్ళీ దసరా రోజు నేను మళ్ళీ రివ్యూ కోసం పోయినప్పుడు వాళ్ళ పాప అడిగి ఎట్లా ఉందమ్మా, హెల్త్ బాగా ఉందంటే అన్ని టైం చాలా బాగుతున్నాయి సార్, ఈరోజు మీరు ఒక దేవుళ్ళకి వచ్చిన హెల్త్ కాకుండా అవుతుందని చెప్పేసి అమ్మాయి వాళ్ళ డాడీ నన్ను పెడుతుందండి. నేను తీసుకున్న 2 లక్షలు నాకు సాటిస్ఫాక్షన్ లేదు, కానీ దీంట్లో తీసుకున్న 37,000 నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద ఆవిడ కావాలని నుంచి బ్లెస్సింగ్ తీసుకుంటాను, ఇక్కడ ఒక స్టూడెంట్ నుంచి బ్లెస్సింగ్ తీసుకుంటాను, ఇక్కడ రైతు నుంచి బ్లెస్సింగ్ తీసుకుంటాను. ఇక్కడ ఇది కదా నీకు కావాల్సింది కదా. తెలియకుండా మన దేశాన్ని కూడా మనకి ఆర్థిక పరంగా మనం భరోసా ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం రైతు కూడా మనకి మంచి ఇన్పుట్ అనేది దిగుబడి మాత్రం ఇస్తున్నాం. ఎందుకంటే ఏం కావాలి చెప్పండి, ఇక మనిషికి రైట్ మంచి అవకాశం లీడర్స్ మంచి జస్ట్ పట్టుకోండి. మా అప్లయన్స్ చెప్పింది వినండి, గట్టి పట్టుకుని 1 సంవత్సరం పాటు సార్ చెప్పినట్టుగా గెలుస్తాము. మన టీం గెలిపించి మనం గెలుస్తాము. రైట్.